నిన్న శనివారం నాడు పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని పరిశీలించడానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారు వచ్చారు. ఆ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు ఆమె చేశారు. ఆ వ్యాఖ్యల్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సంధ్యారాణి గారు మాట్లాడుతూ రోడ్డు వెడల్పు కార్యక్రమం మీద ఎవరైనా ఒక మాట్లాడినా, ఏదైనా ఒక కార్యక్రమం చేసినా వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్ఐకి, ఎంఆర్ఓకి, ఎంపీడీఓకి హుకుందారు చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు. మేము ప్రజా సంఘాలుగా మొట్టమొదటి చెప్పాం, రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాం. అదే సందర్భంలో మక్కువలో దాదాపు 100 మంది చిరు వ్యాపారులు మక్కువ హై స్కూల్ దగ్గర నుంచి మధ్యగౌరమ్మ గుడి వరకు కూడా బడ్డీలు, కిరాణా షాపులు పెట్టుకొని జీవనం గత 50-60 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అటువంటి వారికి జీవనం ఈరోజు పోయింది. ఆ జీవనం పోయిన వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపాలని చెప్పి మొట్టమొదటిగా మేము డిమాండ్ చేస్తాం. అలాగే ఈరోజు మక్కువ మండల రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ప్రభుత్వం 1974లో సుమారు 100 నుంచి 120 అడుగుల వరకు మక్కువ చెముడు రోడ్డు సెంటర్ నుండి సువర్ణముఖి నది వరకు కొనుగోలు చేసింది. ఈ స్థలాన్ని ప్రభుత్వం ఏదైతే కొనుగోలు చేసిన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక దగ్గర 100 అడుగులు, ఒక దగ్గర 105, ఒక దగ్గర 120 వరకు ఉంది. మేము 100 అడుగుల వరకు స్వాధీనం చేసుకోండి అని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ స్థలాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్యాక్రాంతం అయితే పెత్తందారుల చేతుల్లో ఉంటే మేము స్వాధీనం చేసుకుంటామని డైరెక్ట్గా ప్రకటన చేస్తుంది. మరి అటువంటి సందర్భంలో దాదాపు ఈ స్థలం విలువ 40 కోట్ల రూపాయలు చేస్తుంది. మరి మీరు రాష్ట్ర మంత్రిగా, ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వ స్థలాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోరు? సుమారు 40 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని చెప్పి మీ పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు. మీ పార్టీ కార్యకర్తలే అక్కడ ఒక బోర్డు పెట్టారు, ఈ స్థలంలో చిరు వ్యాపారులకి ప్రత్యామ్నాయం చూపించవచ్చు, అలాగే పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేయొచ్చు, అలాగే 150 మంది ఆటో వర్కర్స్ ఈరోజు మండల కేంద్రంలో జీవనం చేస్తున్నారు. వీళ్ళకి ప్రతిరోజు కూడా షాపు యజమానులు కానీ, అటు పోలీసులు కానీ వేధింపులు గురి చేస్తున్నారు. మాకు ప్రత్యామ్నాయం చూపించండి అని నిన్న మంత్రి గారి దగ్గరికి వెళ్తే మీరైనా ధర్నాలు చేసిన వాళ్ళని చెప్పి ఆమె అడిగారు. ఇది సరైన పద్ధతి కాదు. అంటే మీరు ధర్నాలు చేసిన వాళ్ళని, ఆందోళన చేసిన వాళ్ళని బెదిరిస్తారా? మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేయలేదా? మీరు ప్రశ్నించలేదా? మీరు ప్రకటనలు చేయలేదా? అప్పుడు ప్రజాస్వామ్యం కావాలి, ఇప్పుడు నియంతృత్వం కావాలా? కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం ఏదైతే కొనుగోలు చేసిన స్థలం ఉందో ఆ స్థలం 100 అడుగులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అక్కడ చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించాలి, ఆటో వర్కర్లకు ప్రత్యామ్నాయం చూపించాలి. అలాగే ఆ ప్రాంతంలో దాదాపు ఒక 500 మంది వ్యాపారాలు చేస్తున్నారు. ఇందులో మెజారిటీ ఒక 300 మంది వరకు మహిళలే వ్యాపారాలు చేసుకొని ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వ్యాపారాల్లో ఉంటారు. వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఎటువంటి అవకాశాలు లేవు. దీర్ఘకాలంలో అనేకమైన వ్యాధులు వస్తున్నాయి. అందులో దళితులు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి పబ్లిక్ టాయిలెట్స్ ఆ ప్రాంతంలో నిర్మాణం చేయొచ్చు. ఇదంతా కూడా మీ అధికార పార్టీ నాయకులే ఒక ప్రత్యామ్నాయాన్ని చూపిస్తే దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దాని ప్రకారం ప్రభుత్వం స్థలం స్వాధీనం చేసుకోవాలి. అలాగే అదే సందర్భంలో మల్లేశ్వరరావు డాక్టర్ గారి మీద ఒక దాడి జరిగింది. దాన్ని ప్రజా సంఘాలుగా మేము ఖండిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్యంలో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఎటువంటి దాడులైనా సరే అంగీకరించే పరిస్థితి లేదు. ఈరోజు ఆయన అవ్వచ్చు, రేపు ఇంకొకరు అవ్వచ్చు. కాబట్టి మల్లేశ్వరరావు గారి డాక్టర్ మీద జరిగిన దాడికి మేము ఖండిస్తున్నాం. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా దానిపై మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకునేంత వరకు కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలను కలుపుకొని మేము ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.